హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చాలా మందికి యూజ్ రావచ్చు. ఆల్రెడీ మీరు వీడియో టైటిల్ చూసారు కదా, ఒక స్పెషల్ గ్లాస్ తెచ్చాను నేను అని చెప్పేసి పెట్టాను. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఫస్ట్ షాట్ ఏదైతే తీస్తున్నానో ఇది సింపుల్గా నా A74 కొత్త కెమెరా ఉంది కదా, ఫుల్ ఫ్రేమ్ మిర్రర్లెస్ది సోనీ కెమెరా. దాంట్లో వ్లాగింగ్ స్టైల్లో ఇట్లా హ్యాండ్ గ్రిప్ పెట్టి నేను ఇక్కడ మా బిల్డింగ్ పైన మధ్యాహ్నం 12 o'clock చాలా ఎండ ఉంది, ఇంత ఎండలో తీస్తున్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్ అందరికీ రావచ్చు. అందరికేంటి, ఆల్వేస్ చాలామందికి వస్తుంది. అయితే డైరెక్ట్ కెమెరాతో తీస్తే ఈ షాట్ ఎట్లుందో మీరు గుర్తుపెట్టుకోండి. వెనకాల అంతా అంటే ఇప్పుడు నేను లోయెస్ట్ ఐఎస్ఓకి వెళ్ళిపోయాను, 100 ISOలో షూట్ చేస్తున్నాను. అంతకంటే లో లేదు. షటర్ స్పీడ్ కూడా చాలా మ్యాక్స్, ఎంత అయితే అంత మ్యాక్స్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐడియా లేదు. అంటే నేను ఆటో ప్రోగ్రామ్ మోడ్లో పెట్టాను కదా, అది ఎంత ఉందో చూసి నేను టెక్స్ట్ వేసేస్తాను. మీరు అక్కడ చెక్ చేసుకోండి. హై షటర్ స్పీడ్స్ ఉంటాయి, అబౌవ్ 300-400 సెకండ్ ఉంటుంది. 1/300 1/400 సెకండ్ పైనే ఉంటుంది. ఇంకా మీకు అపర్చర్ వచ్చేసి మినిమం 5.6 పైనే ఉంటుంది అపర్చర్ కూడా. ఎందుకంటే ఇంత బ్రైట్ డే లైట్లో ఇంకా అంతకంటే మీరు అపర్చర్ ఓపెన్ చేసినా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, షటర్ స్పీడ్ కిందికి వచ్చినా ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, ఐఎస్ఓ ఇంకా కిందికి పోయే ఛాన్స్ లేదు. కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ షార్ప్ ఉంటుంది. ఇంకా నా చెయ్యి మూమెంట్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. చెయ్యి మూమెంట్ మొత్తం చాపీ మూమెంట్ ఉంది. అంటే మీకు హై షటర్ స్పీడ్ ఉండడం వల్ల ఇది మొత్తం కంప్లీట్ చాపీ మూమెంట్ ఉంది. అంటే మీకు న్యాచురల్ మోషన్ ఉండదు. ఇది చూస్తే సంథింగ్ అంత నచ్చకపోవచ్చు మీకు ఈ వీడియో క్లిప్. ఎందుకంటే మనం ఎట్లా ఊహించుకుంటామో అట్లా రాకపోవచ్చు. ఇది నాకు ఎప్పుడు ఇదే సేమ్ ప్రాబ్లం అవుతుంది. బయట బ్రైట్ డే లైట్లో ఎండలో ఈ కెమెరా అని కాదు, ఏ కెమెరాతో తీసినా కానీ. మొబైల్ ఫోన్లో అయితే మనం ఇంకా అవాయిడే చేయలేము, అంత సిచ్యువేషన్ బేకార్ ఉంటుంది. అంటే షూటింగ్ కండిషన్స్ బాగుండవు. ఇట్లాంటి వాటి కోసమే నేను ఒక స్పెషల్ ఫిల్టర్ తెచ్చాను. ఇప్పుడు అది చేంజ్ చేసి మీకు చూపిస్తాను. డిఫరెన్స్ మీరే చూద్దురు. కానీ ఇప్పుడు చూసారు కదా డిఫరెన్స్, ఇంత డిఫరెన్స్ వస్తుంది ఆ గ్లాస్ పెట్టిన తర్వాత. ఆ గ్లాస్ని వేరియబుల్ ND ఫిల్టర్ అంటారు. అది పెడితే మీరు లైటింగ్ ఎంత అంటే అంత అమౌంట్ని కట్ చేసుకొని మీరు అపర్చర్ ఎంత అంటే అంత ఓపెన్ చేసుకోవచ్చు, షటర్ స్పీడ్ ఎంత అంటే అంత దించుకోవచ్చు. ఇప్పుడు అపర్చర్ ఓపెన్ చేసినందుకు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ ఎఫెక్ట్ చూడొచ్చు. ఎక్సలెంట్ బ్లరింగ్, బొకే ఎఫెక్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంత బ్రైట్ డే లైట్లో ఎండాకాలంలో మీకు ఆ ఎఫెక్ట్ తెచ్చుకోవచ్చు. ఇంకా నా హ్యాండ్ మూమెంట్ చూడండి, షటర్ స్పీడ్ కూడా 180 డిగ్రీ షటర్ యాంగిల్ రూల్ ఉంటుంది కదా, ఆ రూల్ ప్రకారంగా మీరు ఎంత ఫ్రేమ్ రేట్ వాడతారు. ఇప్పుడు ఇది 60pలో షూట్ చేస్తున్నాను కదా, అయితే నేను 120 పెట్టుకున్నాను, 125. అయితే ఆ షటర్ స్పీడ్కి ఇది మోషన్ కూడా చాలా స్మూత్ మూమెంట్ ఉంటుంది, న్యాచురల్ మూమెంట్ ఉంటుంది. ఇదివరకు చూసిన చెయ్యి మూమెంట్కి దీనికి మీకు ఇక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది. అయితే ఈ డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఈ వేరియబుల్ ND ఫిల్టర్ అనేది ఏంటి, ఇంకా దాన్ని అన్బాక్సింగ్ అదంతా మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత ఎలా యూస్ చేయాలో డీటెయిల్గా ఇప్పుడు నా స్టూడియోలో చెప్తాను. ఇదండి నేను తెప్పించిన స్పెషల్ గ్లాస్. ఇది నా కెమెరా కోసం వేరియబుల్ ND ఫిల్టర్. ఇది ఇలాంటి సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్లో బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తోటి పైన K&F బ్రాండింగ్ ఇంకా K&F కాన్సెప్ట్ అని రాసేసి కంపెనీ లోగో చూడొచ్చు. ఇది B సిరీస్ ఫిల్టర్ అని రాసింది. ఏవియేషన్ అల్యూమినియం తోటి, అంటే హై క్వాలిటీ మెటీరియల్ తోటి చేసి ఆప్టికల్ గ్లాస్ ఉంది. ఇంకా స్లిమ్ ఫ్రేమ్, అంటే స్లిమ్ డిజైన్ దీనిది. వేరియబుల్ ND 2 నుంచి 400 వరకు అని నెంబర్ రాసేసి 67mm డయా లెన్సెస్కి డైరెక్ట్ ఫిట్ అవుతుంది. వేరే చిన్న లెన్సెస్కి అన్నిటికీ మీరు కన్వర్జన్ రింగ్లు పెట్టి యూస్ చేయొచ్చు. ఎప్పుడు ఇలాంటివి తెప్పించుకుంటే మీరు పెద్ద సైజ్ తెప్పించుకోవాలి. ఎందుకంటే చిన్న సైజ్ ఫిల్టర్ డయా ఉన్న లెన్సెస్కి మీరు రింగ్స్ వేసి పెట్టేయచ్చు. మీరు చిన్నది తెప్పించుకుంటే పెద్దదానికి పనికిరాదు. అందుకే నేను మ్యాక్స్ సైజ్కి వెళ్తాను. రీజనబుల్ కాస్ట్లో ఎంతవరకు పెద్దది వస్తే అంతవరకు పెద్దది తెప్పిస్తాను. ఇది బాక్స్ లోపల ఇంకో ప్లాస్టిక్ కంటైనర్లో మీకు నీట్గా అది ఫిల్టర్ మధ్యలో పెట్టేసి వచ్చింది. ప్యాకేజింగ్ అది చాలా బాగుంది. K&F కాన్సెప్ట్వి వేరే ఫిల్టర్స్ నేను ఇదివరకు యూస్ చేశాను, బాగానే ఉంటాయి క్వాలిటీ. ఇదండి మన K&Fది కాన్సెప్ట్ వేరియబుల్ ND ఫిల్టర్. నేను కోటింగ్ ఉంటుంది అనుకున్నా కానీ ఇక్కడ మోసం జరిగిపోయింది. నేను పిక్చర్లో చూశాను కోటింగ్ ఉండింది, ఇక్కడ దానిపైన కోటింగ్ లేదు. వాళ్ళు గ్రీన్ కోటింగ్ అని కూడా ఏమో రాశారు వాళ్ళ సైట్లో, కానీ లేదు. ఇక్కడ K&F కాన్సెప్ట్ బ్రాండింగ్ వేరియబుల్ ND 2 to 400 అని రాసి 67 అని రాసింది. ఇక్కడ మ్యాక్స్ మినిమం అని చెప్పేసి డాటెడ్ మార్కింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ మీరు మ్యాక్స్ నుంచి మినిమం మధ్యలోనే పెట్టాలి. మ్యాక్స్ దాటి వెళ్ళకూడదు, ఎందుకంటే వెళ్తే మీకు డిఫరెంట్ షేడ్స్ వస్తాయి, ఎక్స్ లాంటి షేడ్స్ వస్తాయి. అవి రావద్దంటే ఈ డాట్స్ మధ్యలోనే ఉండాలి. చూస్తున్నారు కదా, మీరు ఎంత అంటే అంత ఇమేజ్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్గా ఇది యూస్ చేస్తే కానీ మీకు తెలియదు. నేను ఇప్పుడు కొన్ని శాంపుల్స్ అట్లా యూస్ చేసి మీకు కంప్లీట్ దీని డెమో ఎట్లా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది రాబోయే క్లిప్స్లో చెప్తాను.
చూసారు కదా, ఇది K&F కాన్సెప్ట్ వేరియబుల్ ND2 టు ND400 ఫిల్టర్ది అన్బాక్సింగ్ కంప్లీట్. ఇది యాక్చువల్గా ఇవి ఎంటీ బాక్స్లు. నేను ఏం చేశానంటే ND ఫిల్టర్ పెట్టే తీస్తున్నాను. ఇప్పుడు నా A74 కెమెరా పైన ND ఫిల్టర్ ఉంది. ఇండోర్లో ND ఫిల్టర్ ఎందుకని మీరు అనుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను S-Log3లో షూట్ చేస్తున్నాను. S-Log3 ప్రొఫైల్ స్టార్ట్ అవుతుంది ISO 800 నుంచి. అంటే చాలా సెన్సిటివిటీ కెమెరాది ఎక్కువ ఉంటుంది. మొన్న రీసెంట్గా నేను కలర్ గ్రేడింగ్ వీడియో చేశాను ఒకటి. అందులో మొత్తం డీటెయిల్గా S-Log3 ఎట్లా కలర్ గ్రేడింగ్ చేయాలి అవన్నీ చూపించాను కదా. అందులో కూడా చెప్పాను నేను 800 ISO నుంచి స్టార్ట్ అవుతుంది. డ్యూయల్ ISO సెకండ్ది దీనిది 3200 ఉంటుంది. అయితే 800 పెట్టి ఇప్పుడు నేను షూట్ చేస్తుంటే ఏమవుతుందంటే నాకు వైడ్ ఓపెన్ అపర్చర్ కావాలన్నప్పుడు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ బొకే ఎఫెక్ట్ కావాలన్నప్పుడు ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అట్లాంటప్పుడు మీరు షటర్ మినిమం 180 డిగ్రీ షటర్ యాంగిల్ అంటే 60pలో షూట్ చేస్తే 120, 125 కింద మీరు వెళ్ళలేరు. కాబట్టి ఇంకా అక్కడే స్టక్ అయిపోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడే ఓవర్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇండోర్లో కూడా వేరియబుల్ ND వాడాల్సి వస్తుంది. ఇంకా మీరు సెకండ్ స్టెప్ 3200 డ్యూయల్ ISOకి సెకండ్ ISOకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఖచ్చితంగా ND ఫిల్టర్ కావాల్సిందే. కొంచెం అన్నా మీకు లైటింగ్ ఎక్కువ అయిందనుకోండి ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ND ఫిల్టర్ పెట్టాను లేదు, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది రొటేట్ చేస్తే మీకు ఇమేజ్ డార్క్ అవుతుంది, ఇటంటే బ్రైట్ అవుతుంది. ఇది ND ఫిల్టర్. యాక్చువల్ ND ఫిల్టర్ అంటే నథింగ్ బట్ మీకు 2 పోలరైజింగ్ ఫిల్టర్స్ ఒకదాని ముందు ఒకటి పెట్టేసి ఉంటాయి. పోలరైజింగ్ ఫిల్టర్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైనా అడిగితే దానిపైన కూడా వీడియో చేసి పెడతాను. పోలరైజింగ్ ఫిల్టర్ అంటే మీకు ఒక ఫిల్టర్లో పోలరైజ్డ్ లైట్ అంటే ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ అయ్యే లైట్ పార్టికల్స్ ఫోటాన్స్ ఉంటాయి కదా, దాన్ని మాత్రమే ఆ ఫిల్టర్ లోపలికి పాస్ అవ్వనిస్తుంది. అంటే అది దేనికి యూజ్ చేస్తారంటే వేస్ట్ రిఫ్లెక్షన్స్, గ్లాసీ సర్ఫేస్, షైనీ సర్ఫేసెస్ పైన, మెటాలిక్ సర్ఫేస్లు, గ్లాస్ పైన రిఫ్లెక్షన్స్ కట్ చేయడానికి, లేకపోతే స్కై వాటర్ని డీప్ బ్లూ చేయడానికి అట్లా యూస్ చేస్తారు. అంటే మీకు ఇంకా కలర్ డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది. పోలరైజింగ్ ఫిల్టర్ ఎక్కడ పడితే మీరు అక్కడ వాడితే ఉన్న పిక్చర్ ఇంకా అంటే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మీకు నాలెడ్జ్ ఉండి దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి అనేది దాన్ని రొటేట్ చేస్తే డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే దీనిపైన ఒక వీడియో కావాలంటే నేను చేసి పెడతాను. అలాంటి పోలరైజింగ్ ఫిల్టర్ ఒకటి ఉండి దాని ముందు ఇంకో పోలరైజింగ్ ఫిల్టర్ పెట్టి ఉంటుంది. ఒకటి ఫిక్స్ ఉంటుంది, ఒకటి రొటేట్ అవుతుంది. అయితే ఒక పోలరైజింగ్ ఫిల్టర్ మీకు ఆల్రెడీ ఒక వే నుంచి లైట్ని బ్లాక్ చేస్తే ఇంకో పోలరైజింగ్ ఫిల్టర్ ఇంకో డైరెక్షన్స్ నుంచి వచ్చే లైట్ని అది బ్లాక్ చేసింది అనుకోండి, టోటల్లీ లైటే రాదు కదా. అయితే అది ఎంత అమౌంట్ బ్లాక్ చేయాలనేది మనం రొటేట్ చేస్తే దాని డిగ్రీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో ఓవర్ మీరు బ్లాక్ చేయడానికి ట్రై చేశారనుకోండి ఈ ND ఫిల్టర్స్లో, వేరియబుల్ ND ఫిల్టర్స్లో మీకు X లాంటి షేడ్ వస్తుంది ఇమేజ్లో. అది రాకుండా అంత దూరం వెళ్ళకుండా మీరు బిఫోరే ఆపేయాలి ND ఫిల్టర్ని. ఫోటో వీడియోలో అవసరం లేదు, మీరు ప్రివ్యూ ఉంటుంది కాబట్టి డిస్ప్లేలో చూసుకొని ఎంత కావాలన్నా అంత ఎఫెక్ట్ రాగానే ఆపేయచ్చు, దాన్ని ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇది బడ్జెట్ది, ఇది అంటే 25 అంటే రీజనబుల్, చాలా బడ్జెట్ ప్రైస్ అన్నట్టు. నేను యాక్చువల్గా ఇక్కడ మోసపోయాను. నేను దీనికి కలర్ కోటింగ్స్ ఉంటాయి అనుకున్నాను. సైట్లో కోటెడ్ అని రాశాడు కానీ దీనిపైన యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్, గ్రీన్ కోటింగ్ లేదు. ఇంకో దానిపైన గ్రీన్ కోటింగ్ ఉన్నట్టుంది. వాళ్ళు అమెజాన్లో సైట్లో గ్రీన్ రిఫ్లెక్షన్ కనపడుతుంది, అది 6000 పైన ఉంది కాస్ట్. అయితే ఇంకా కోటింగ్ లేని ఇంకోటి జపనీస్ మేక్ ఉంది, అది 1500 ఉంది. యాక్చువల్ నేను ఫస్ట్ 1500దే సెలెక్ట్ చేశాను. కానీ దీనికి కోటింగ్ ఉంటుందేమో, K&F కాన్సెప్ట్ అంటే మంచి బ్రాండ్ కదా అని చెప్పేసి ఇది తెప్పించుకుంటే దీనిపైన కూడా కోటింగ్ లేదు. ఇంకా కొంచెం ఇందులో గ్రీన్ టింట్ వస్తుంది, అంటే కలర్స్ కొంచెం షిఫ్ట్ అవుతున్నాయి. ఇంకా అది మీరు కేర్ఫుల్గా వాచ్ చేసి కలర్ కరెక్షన్స్ అవన్నీ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఇబ్బందులు ఉండొద్దు అంటే ఎక్స్పెన్సివ్ మీరు వేరియబుల్ ND ఫిల్టర్కి వెళ్ళడం బెటర్. అవి మీకు 20-25,000 వరకు కూడా కాస్ట్వి ఉన్నాయి. వాటిల్లో మీకు ఈ కలర్ షిఫ్టింగ్ ప్రాబ్లం అది తక్కువ ఉంటుంది అనుకుంటా. నేను అంత కాస్ట్లీ కొనలేదు, వాడలేదు. ఎవరి దగ్గర ఉంటే చూసినప్పుడు నేను మీకు వేరే వీడియోలో చెప్తాను ఎప్పుడన్నా ఫ్యూచర్లో కలర్ కరెక్షన్ లేకుండా ఉంటుందా ఉండదా అనేది. అయితే ఇది వేరియబుల్ ND ఫిల్టర్. దీని పని ఏంటంటే మీకు లైట్ కట్ డౌన్ చేయడం, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మీకు విగ్నేటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, ఇంకా కలర్ షిఫ్ట్ ఛాన్సెస్ ఉండొచ్చు, ఇంకా పోలరైజింగ్ ఎఫెక్ట్ కూడా చూపించవచ్చు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని యూజ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే ఉన్న పిక్చర్ మీకు అంటే స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ప్రివ్యూ చూసుకొని మీకు ఓకే అనిపించినాక, అంటే నాకు ఓకేనే అనిపించింది యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ లేకపోయినా కానీ, నాకు ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో మీకు 180 డిగ్రీ షటర్ యాంగిల్ కావాలి అంటే షటర్ స్పీడ్ స్లో కావాలి, ISO లో కావాలి, వైడ్ ఓపెన్ అపర్చర్స్ కావాలి అన్న సిచ్యువేషన్స్లో యూస్ చేయడానికి కొన్నాను. నేను వాడేదే తక్కువ, ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి అంత దానికి ఇది 2500ది ఓకే అని నేను అనుకుంటున్నాను. అంటే రిజల్ట్ కూడా మీరే చూశారు
చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఇది ఈ గ్లాస్ ఎఫెక్ట్, ఇది వేరియబుల్ ఎన్డి ఫిల్టర్ది, మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇలాంటి ఫోటోగ్రఫీ పైన పోలరైజింగ్ ఫిల్టర్ అడిగాను కదా, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కమెంట్స్లో వేయండి. పోలరైజింగ్ ఫిల్టర్ ఎట్లా, ఎక్కడ, ఇంకా ఏ పర్పస్లో యూస్ చేస్తారో మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకోటి ఈ వేరియబుల్ ఎన్డి ఫిల్టర్ది మీకు ఫోటోగ్రఫీలో కూడా యూజ్ వస్తుంది, నాట్ ఓన్లీ వీడియోగ్రఫీ. కొన్ని వాటర్ ఫాల్స్ పిక్చర్స్, వాటర్ ఫాల్స్ షార్ట్స్ తీయాలన్నప్పుడు మీకు వాటర్ స్లో షటర్ స్పీడ్స్లో ఇట్లా స్మూత్గా ఇట్లా చాలా డ్రీమీ ఎఫెక్ట్ ఉండేసి మంచి ఫ్లో వస్తుంది పిక్చర్స్లో. అదే మీరు హై షటర్ స్పీడ్స్లో వాటర్ ఫాల్స్ షూట్ చేస్తే మీకు వాటర్ ఫ్రీజ్ అయిపోయి, ఆ మోషన్ ఫ్రీజ్ అయిపోయి లుక్ ఉండదు పిక్చర్లో. అట్లాంటి షార్ట్స్కి వేరియబుల్ ఎన్డి ఫిల్టర్ చాలా యూజ్ వస్తుంది. ఫిక్స్డ్ ఎన్డి ఫిల్టర్ అయినా వాడొచ్చు, మీరు జస్ట్ లైట్ కట్ డౌన్ చేసి మీరు షటర్ స్పీడ్ కిందకి వెళ్ళడానికే యూజ్ చేస్తారు ఆ ఎఫెక్ట్. అయితే వేరియబుల్ ఎన్డి ఏంటంటే మీకు రకరకాల ఎన్డీలు క్యారీ చేసుకోకుండా ఒకటే ఎన్డీలో పని వెళ్ళిపోతుంది. కానీ నాకు ఇప్పుడు తెలిసింది వేరియబుల్ ఎన్డి కంటే ఫిక్స్డ్ ఎన్డీలో చాలా కలర్ క్వాలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. అంటే కలర్ షిఫ్టింగ్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అందులో డ్యువల్ పోలరైజింగ్ ఫిల్టర్ లాంటివి ఉండవు. కాబట్టి మీరు ఒకటే ఎన్డి ఫిల్టర్ వాడేసుకొని పర్ఫెక్ట్ కలర్స్, పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ తెచ్చుకోవచ్చు. అయితే నేను ఇది ఉండంగా కూడా ఇంకో ఫిక్స్డ్ ఎన్డి ఫిల్టర్ ఒకటి ఆర్డర్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఎందుకో కలర్ క్వాలిటీ ఫిక్స్డ్ ఎన్డి ఫిల్టర్దే బెటర్ అనిపిస్తుంది. అయితే అదే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కానీ వేరే వేరే సైజెస్ ఉన్నాయి. ఒక పెద్ద సైజ్ది ఫిక్స్డ్ ఎన్డి ఫిల్టర్ తెప్పించుకుంటాను. అయితే ఇదండి ఈరోజు అన్బాక్సింగ్ చేసిన K&F కాన్సెప్ట్ది వేరియబుల్ ఎన్డి ఫిల్టర్ వీడియో. మీకు ఎట్లా అనిపించింది? ఇలాంటి ఫోటోగ్రఫీ సబ్జెక్ట్స్ పైన మీకు వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉన్నాయా? ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.